ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు మీరిద్దరూ మీ భర్తల వద్ద ఆశీర్వాదం తీసుకుని మిగతా పెద్దవాళ్ల వద్ద ఆశీర్వాదం తీసుకోండి. మీరు అక్షంతలు వేసి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాలి. అర్థమైందా? ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. దీర్ఘాయుష్మాన్ భవ. పుట్టింటి పేరు మారినా, అత్తింట్లో మనుషులు మారినా వినయ విధేయతలతో ఉంటేనే ఆడపిల్లలకు శుభం, సౌభాగ్యం అందుతాయమ్మా. పేగు తెంచుకుని పుట్టిన కూతురు, రక్త సంబంధాన్ని పంచుకోటానికి ఇంత దూరం వచ్చిన కూతురు, ఇద్దరు పిల్లా పాపలతో నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి. మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకోండి సీను. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, దీర్ఘాయురస్తు, పుత్ర పౌత్రాభిసిద్ధిరస్తు. పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా జీవితాంతం వర్ధిల్లండి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, పుత్ర పౌత్రాభి వంశాభివృద్ధిరస్తు. సారీ సార్, అత్తయ్య మావయ్య ఇక్కడ లేరు కాబట్టి మా మేనత్త మేనమావల ఆశీర్వాదం తీసుకుందాం. రారమ్మా. చల్లగా ఉండండమ్మా. అబ్బా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే.